నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొన్న ప్రముఖులు శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కానిస్టేబుల్స్ డ్రగ్స్ తందా అంట. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, 100 రోజుల్లో డ్రగ్స్ ఆపేస్తాం, గంజాయి ఆపేస్తామని ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏపీ నుంచి ఏకంగా సరఫరా జరుగుతుందంట. కానిస్టేబుల్ గారే పాత్ర అంట. మరి ఈ పరిస్థితి మీద మీరేమంటారు? అందరికీ నమస్కారం. బేసిక్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ పైన విపరీతమైన చర్చ చేశారు. అంటే డ్రగ్స్ కానీ లేకపోతే ఈ మద్యం కానీ ఏదైతే మానవ బలహీనతలు ఉంటాయో వీటిని సొమ్ము చేసుకునే సెక్షన్స్, సొమ్ము చేసుకునే వ్యక్తులు ఉంటారు సొసైటీలో. దాని పట్ల ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయనేది కీలకం. కరెక్ట్. సమాజం అన్న తర్వాత మంచి చెడ్డలు జరుగుతుంటాయి. గతంలో ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం ఈ సదరు పత్రికలు ఎట్లా ప్రవర్తించాయి? జగన్ గారికి అంటగట్టి నాన్న అరాచకంగా రాశాయి కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో వచ్చినటువంటి షిప్ సంబంధించి ఏమీ లేకపోయినా మళ్ళీ తేల్చింది, సిబిఐనో సిఐడినో తేల్చింది అది ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ తేల్చేసింది. అది బయటికి రాకముందుగానే మొత్తం డబ్బులన్నీ జగన్ గారికి వస్తాయని దాంతో ఎన్నికలకు పోతారని అంత దూరం వెళ్ళిపోయి మాట్లాడు. విచిత్రంగా ఏంటంటే అది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన కంపెనీ. నిజానికి అది ఏమీ లేదు కదా, తెలుగుదేశం వాళ్ళ కూర్చొని అసలు డ్రగ్సే రాలేదు. అంటే పాయింట్ ఏంటంటే తెలుగుదేశం వైసీపీ కన్నా డ్రగ్స్ ఇంత వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ కంటే ఎంత ఇమేజ్ దెబ్బతింటుందనేది ప్రాథమికమైన అంశం. దాన్ని విచ్చలవిడిగా మాట్లాడారు. ఈ రోజు కానిస్టేబుల్ ఎవరో ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళలాగా మనం చూడలేం. కానీ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ రియాక్షన్స్ హేతుబద్ధంగా ఉంటా ఉందా లేదా, కఠినంగా ఉంటా ఉందా లేదా అనేది ప్రాథమికమైన అంశం. ఆ రోజు ఇచ్చిన ప్రాధాన్యత వాళ్ళు ఎట్లా ఇవ్వరు అది తెలిసిందే. కానీ వైసీపీ అట్లేమి రియాక్ట్ కావట్లేదు కదా, ఆ కానిస్టేబుల్ కి పలానాకి లింక్ పెట్టట్లేదు కదా, మనం లింక్ పెట్టట్లేదు, వాళ్ళు లింక్ పెట్టలేదు. కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం సీరియస్ గా ఉండాలి. గతంలో ఎట్లా ప్రవర్తించాం మనం, ఈ రోజు ఏం ప్రవర్తిస్తున్నా ఆ మీడియా కూడా ఆలోచించుకుంటే మంచిది. రైట్. శివశంకర్, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడతారా? డ్రగ్స్ గంజాయి పరిస్థితి ఏపీలో ఎట్లా ఉంది? సార్, మీకు పెద్దలకి సాక్షి విషయాలందరికీ నమస్కారములు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇందాక పురుషోత్తం అని చెప్పినట్లు వైజాగ్ లో ఆ షిప్ లో ఏదో ఉంది అని చెప్పి ఎలక్షన్ల ముందు ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు, ఇదే ఎల్లో మీడియా నానా రాద్దంతం చేసి ఎన్నికల రిజల్ట్స్ వచ్చే వరకు రచ్చరచ్చ లేపేసి తర్వాత సైలెంట్ అయింది. తర్వాత వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీనే అందులో ఏమీ లేదని చెప్పిన తర్వాత దానికి ఎల్లో మీడియా చిన్న ప్రచురణ కూడా లేదు. అంటే ఏ విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తారు. కానీ ఈ రోజు గంజాయి అనేటువంటిది విచ్చలవిడిగా దొరుకుతా ఉంది. పోలీసులు అయితేనేమి, తర్వాత గుంటూరులో కొక్కైన్ దొరికింది సార్. గుంటూరులో కొక్కైన్, గంజాయి పక్కన పెడితే కొక్కైన్ కూడా గుంటూరులో అద్దంకిలో దొరికిందంటే అద్దంకి నుంచి సరఫరా అవుతుందంట. అదే అద్దంకి నుంచి ఇక్కడ నుంచి హైదరాబాద్ కు విచ్చలవిడిగా గంజాయి అనేటువంటిది ఉంది. దాని మీద రెస్క్యూ ఆపరేషన్లు కానీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండేది. క్లియర్ కట్ గా ఆ యొక్క వైజాగ్ లో అక్కడంతా కూడా ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళేసి అదంతా ఎన్ని ఎకరాలు పాడు చేశారు అనేటువంటిది మీడియా కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే మొక్కలోనే అక్కడే కూడా గంజాయి అనేటువంటిది ప్లాంటేషన్ లెవెల్లోనే మేము అరికట్టి పెడితే ఈ రోజు ఎక్కడ కూడా సర్చ్ ఆపరేషన్ లేవు, ఏది లేదు. దొరికిన దగ్గర అణిచిపెట్టి ఏదైతే ఇక మీడియాకు కానీ మిగతా పబ్లిక్ అయిన తర్వాత మాత్రమే దాన్ని వార్తగా వస్తుంది. కానీ కనపరాకుండా అనేకమైనటువంటి ఆ గంజాయి, కొక్కైను, డ్రగ్స్ విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. మద్యం మత్తులో ఏ విధంగా రోజుకొక ఇన్సిడెంట్ జరుగుతుందో చూస్తాం. ఇవన్నీ కూడా దీనికి కారణాలే సార్, ఇవన్నీ కూడా దీనికి కారణాలే. రైట్. ఇక ఒకసారి ఆర్థిక పరిస్థితి మీద, అలాగే అమరావతి టెండర్ల మీద, మరోవైపు రేషన్ షాపుల కోసం, రేషన్ చుట్టూ తిరుగుతున్న జనం గురించి, వీటి గురించి కూడా సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. మీ అనుభవం నేర్పింది ఇదేనా చంద్రబాబు అంటూ జగన్ గారు నిలవదీశారు. ఆర్థిక పరిస్థితి మీద డీటెయిల్డ్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి చంద్రబాబు గారి సర్కారుకు ఉందండి. ఇంకోవైపు అమరావతిలో ఈ రకంగా ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేసి ఇస్తున్నారు. మరి ఇంకోవైపు ఏమో టీచర్ల జీతాలు రాక, రేషన్ వాహనాలేమో భారం అంట. అమరావతిలో మాత్రం లక్షల కోట్లు ఇష్టారాజ్యంగా టెండర్లు పెంచి మరీ ఇస్తారట. సో ఆర్థిక పరిస్థితి, అప్పులు తేవాలని ఒక ఆయన, జీతాలు ఇవ్వలేమని ఇంకో ఆయన. సో ఈ పరిణామక్రమం చూస్తే మీకేమనిపిస్తుంది? వీళ్ళు చంద్రబాబు గారు కానీ కేశవ్ గారు కానీ నిజాలు చెబుతున్నారా, అబద్ధాలు చెబుతున్నారా? ఇవన్నీ వాస్తవమేనా? అసలు ఎట్లా చూస్తారు పురుషోత్తం గారు మీరు? ఇక్కడ 2 అంశాలు. ఒకటి ఆర్థిక పరిస్థితి పైన వాస్తవాలు, ఒకటి. 2 ఒక ప్రభుత్వానికి బాధ్యత వహించే వాళ్ళు, ఒక ఇన్స్టిట్యూట్ హెడ్, అది మన సాక్షి కావచ్చు, ప్రభుత్వంగా చివరి కావచ్చు, వాళ్ళు భయకంపితులు చేయకూడదు ఎవరిని. తాత్కాలికంగా మనం జీతాలు వద్దనో లేకపోతే ప్రభుత్వానికి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయలేము అనే పేరుతో
నెపం నెట్టడం కోసం భయోందనలు చేశాడు. పరిస్థితి బాగలేదు, విపరీత పోకలు వచ్చేసి మనం ఏం చేయలేము. ఇది మంచిది కాదు. ఇప్పుడు రోసయ్య గారు ఎప్పుడో చెప్పారు, ప్రభుత్వం తానుకు తానుగా ఎప్పుడు కూడా బాగుందామని చెప్పాలి తప్ప దివాళా తీసామని చెప్తే ఇంకెవరు మనల్ని దగ్గర తీసుకొస్తారు. కాబట్టి ఇది ప్రభుత్వం మౌలికంగా చూసుకోవాల్సిన అంశం. రెండో అంశం, ఆర్థిక పరిస్థితి పైన పదే పదే తెలుగుదేశం పార్టీ గతంలో ఏం చెప్పిందని పక్కన పెడదాం. మొత్తం ఈ రోజు ఉన్న అప్పులు పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు, ఇది బకాయిలతో సహా 10 లక్షల కోట్లు చెప్తున్నారు. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. దీంట్లో నేను ఖచ్చితంగా చెప్పగలను, అబౌవ్ 50% చంద్రబాబు గారు చేసిన అప్పులు. అంటే మెజారిటీ అప్పులు చేసిన తెలుగుదేశం పార్టీ తర్వాత అప్పులు చేసిన ఆయన్ని మొత్తం అప్పులకు కారణం అంటాం. ఇది చాలా అభ్యంతరకరం. ఎందుకంటే చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన వారసత్వంలో భాగం ఉంది. తర్వాత 14 నుంచి 19 వరకు ఇప్పుడు 1,00,000 చిల్లర కోట్లు ఇంత చేసి దాదాపు 5 lakhs కోర్స్ దాకా తన 4 నుంచి 5 లక్షల కోట్లు తన ఖాతాలో పెట్టుకొని 4 లక్షలు బిలో కోట్లు అప్పు చేసిన ఆయన మొత్తం 10 లక్షల కారణం అని లెక్కేడేస్తున్నారు. ఇది చాలా అభ్యంతరకరం. ఈ రాను ఆ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. రెండోది, అప్పులకు సంబంధించి ప్రభుత్వం చెప్పేటప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొమ్మినేని గారు, మీరైతే ఇన్నారో లేదు నాకు తెలియదు కానీ, ఒక్క రోజు కూడా నేను ఈ పని చేయకపోవడానికి కారణం గత ప్రభుత్వం నిర్వాహకం అని నేనైతే ఏం లేదు అని ఎప్పుడు చెప్పలేదు. రెండో విషయం, ఒకే మాట చెప్పాడు, కరోనా వల్ల కొంత ఆర్థిక పరిస్థితిలో స్తంభన ఏర్పడింది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాము, అర్థం చేసుకోండి. అది కూడా ఈ నెల కాకపోతే ఇంకో నెల వేస్తాము. కొన్ని పథకాలు ఒక నెల అటు ఇటు మారినప్పుడు అడ్జస్ట్మెంట్ కోసం కరోనా కారణాన్ని చూపించాడు. అడ్జస్ట్మెంట్ కి రిక్వెస్ట్ మెథడ్లో వెళ్ళాడు తప్ప గత ప్రభుత్వం 4 లక్షల కోట్లు పైచీలకు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఖాతా పెట్టేసుకోవాలదా? అబౌవ్ 4 lakhs కోసం గత ప్రభుత్వం చేసి పెట్టింది కదా. నువ్వు 4 లక్షల కోట్లు చేసేసినావు, రాష్ట్రాన్ని ధ్వంసం చేసేసినావు. నిజానికి జగన్ గారికి డిసడ్వాంటేజ్ లో మామూలుగా అడ్వాంటేజ్ అనకూడదు కరోనాని కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేసుకుంటారు, కరోనా వచ్చింది కాబట్టి నేను ఏం చేయాలని చేతులు ఎత్తేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనౌన్స్ చేశాడు కదా. ఈ కరోనా వచ్చింది కాబట్టి ప్రపంచం అంతా అతలాకుతుంది, నేను సగం అమలు చేయలేనంటే ఎవరేమని ఉంటారు, యాక్సెప్ట్ కూడా చేస్తుంటారు. ఎందుకంటే నిజమే కదా, కరోనా అనేది ఒక వాస్తవం. కానీ ఎప్పుడు ఆయన ఆ ప్రస్తావన చేయలేదు. సమస్య మీద నెట్టకుండా లీడర్ ఎప్పుడు అట్లే ఉండాలి. ఖచ్చితంగా తనకు లీడర్షిప్ వచ్చిన తర్వాత తను కష్టపడాలి, సొసైటీకి మంచిది. అంటే ఇవాళ జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి చంద్రబాబు గారు ఏమైనా సమాధానం ఇచ్చే అవకాశం ఉందంటారా? జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ గానే ఉందనుకుంటున్నారా? నిస్సందేహంగా ఈ అనుభవం ఏం నేర్చింది? 14 లక్షల కోట్లు చెప్పడం ఏంటి, ఆ తర్వాత 10 లక్షల కోట్లు, ఇప్పుడు కూడా చెప్పేది ఏంటి? చివరకు ఎప్పుడైనా బకాయిలు అనేది కొమ్మినేని గారు కంటిన్యూ ప్రాసెస్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా జగన్ గారి కయాంకి వచ్చేసరికి 40,000 కోట్లు 50,000 కోట్లు శివశంకర్ గారికి తెలుసుండొచ్చు, బకాయిలు తెచ్చి పెట్టేసిపోయింది. ఆ బకాయిలు పెట్టేసిపోయిందని ఏ రోజు ఆయన చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాడు జగన్ గారు, నువ్వు కూడా పెట్టావు కదా బకాయిలని. ఆ 40,000 కోట్లు బకాయిలు పెట్టేసిపోయినాడు, 500 కోట్లు అకౌంట్ లో పెట్టేసిపోయినాడు, ఏ రోజు మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మీరు అట్లా చేసినా నేను చేసినానని. కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకునేటప్పుడు బకాయిలకి ఇప్పుడు 1,00,000 కోట్లు బకాయిలు ఉన్నాయి కాబట్టి అది కూడా జగన్ హక్కు ఖాతా, అంటే ఖాతా పెంచడం కోసం, జగన్ గారి ఖాతా పెంచడం కోసం ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే తప్పించుకునే ధోరణి, అమలు చేయకపోవడానికి కారణాలు, దాన్ని కూడా ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద. ఇది మానుకుంటే ప్రభుత్వం మంచిది, లేకపోతే మెల్లమెల్లగా అన్ని విషయాలు బయటకు వస్తే రేపు ప్రభుత్వం నిజం చెప్పినా నమ్మరు. అది ప్రభుత్వం, అదే జగన్ గారు. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి, డబ్బులు ఇప్పుడు జిఎస్టీ తగ్గడం అవన్నీ పక్కన పెడితే డబ్బులు లేవంటారు, అప్పులు పుట్టడం లేదంటారు, అయినా అప్పులు తీసుకొస్తారు. అమరావతిలోనే 1,00,000 కోట్ల అప్పుగా చేస్తామంటారు. నాకు ఒకటి అనిపించింది పురుషోత్తం గారు, మీరు అదే ఉత్తరాంధ్రకి 1,00,000 కోట్లు, రాయలసీమకు 1,00,000 కోట్లు కూడా ఖర్చు పెడతామని ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? చేయొచ్చు కదా, అక్కడ కూడా 2 ఏరియాలు తీసుకుని అప్పుడు సమానం అయిపోద్ది కదా. అదొక పాయింట్. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే, ప్రధానంగా ఈ భూములు సేకరిస్తున్నారు కదా పూలింగ్ కింద సేకరించడానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంటే, 1,00,000 కోట్లు కానీ ఇతరత్ర డెవలప్మెంట్ వీటన్నిటికీ, దాని బదులు భూ సేకరణ చేస్తే ఇప్పుడు ఉదాహరణ 10,000 ఎకరాలకు సరిపోద్ది స్టేడియం వీటికి అంటున్నారు. 10,000కి వాళ్ళు అక్కడ అఫీషియల్ రేట్ అంతా కలిపి 10 లక్షలు 20 లక్షలు ఉంటుంది. దానికి ₹1 కోటి చొప్పున ఎకరం కొన్నా కూడా 30,000 కోట్లు అవుద్ది కదా, మిగతా 70,000 కోట్లు మిగిలిపోద్ది కదా. అది చేయకుండా 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నట్లు? మరోవైపు ఈ రకంగా జరగటం ఏంటి? రేషన్ షాపుల వాళ్ళకేమో డబ్బులు లేవంటారు, ఇక్కడేమో ఎట్లా డబ్బులు వస్తున్నాయి అంటారు. ఇక్కడ మీరు ప్రశ్న ఏంటంటే, అమరావతిలో పెట్టిన ఉత్తరాంధ్ర రాయలసీమ పరిస్థితి, ఉత్తరాంధ్రలో లేదో చీఫ్ సెక్రటరీస్ కి ప్రెసిడెంట్ కి లెటర్ రాస్తున్నారు. మేమైతే ఆ సాహసం చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఈజీగా 2,00,000 కోట్లు అనౌన్స్ చేస్తారు. పోయిందే ఉంది, అనౌన్స్మెంట్లే కదా. ఆల్రెడీ మాకు బనకచర్ల కాదు, మాకు బనకచర్లకు 1,00,000 కోట్లు అనౌన్స్ చేశారు ఆల్రెడీ. కాబట్టి ఇది కోరుకోవట్లేదు. పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం తన ప్రయారిటీ ఏంటంటే, కొమ్మినేని ఎందుకు అమరావతి ఫోకస్ పెడుతున్నారు? జగన్ గారు ఫోకస్ నవరత్నాలు. ఈ నవరత్నాల ద్వారా పేద ప్రజల్లో వెలుగులు తీసుకొస్తామని ఆయన నమ్మాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మెడికల్ కాలేజీలు నమ్మాడు. ఆయన ప్రయారిటీ, అది ప్రయారిటీ బట్టే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వం ప్రయారిటీ ఏంది?
మొత్తం అమరావతిలో అద్భుతాలు చేయడం ద్వారానే ఈ రాష్ట్రం బాగుంటుందని వాళ్ళు నమ్ముతున్నారు. రాజు ప్రభుత్వం నమ్మిన తర్వాత ఆ రూట్లో బాగు కాబట్టి వాళ్ళు రాజధాని ద్వారానే సర్వం పరిష్కారం అని ఆయన నమ్ముతున్నాడు. రాజధాని కాదు పరిష్కారం, నవరత్నాలు కాదు. కానీ టెండర్లు అవన్నీ కూడా ఇష్టారాజ్యంగా డబల్ రేట్లు వేయటం, మరి ఓ పక్కేమో రేషన్ షాపులు వాళ్ళు ఇబ్బందులు మీరు చూస్తున్నారు కదా. అక్కడ వాహనాలకి 20,000 రూపాయలేమో భారం అంట, ఇక్కడ కోట్లు 100 కోట్లేమో భారం కాదంటారు. అది హేతుబద్ధంగా ఉందా అన్నది నా ప్రశ్న. నేను అంటుంది ప్రభుత్వ ఆలోచన ఎందుకు చెప్పాను. ఈ రాజధాని ద్వారా సర్వరోగ నివారణ అన్నప్పుడు ఎంతైనా పెట్టచ్చు. వాళ్ళ కాన్సెప్ట్ రాజధాని అన్నిటికి పరిష్కారం ఉన్నప్పుడు ఎంతైనా పెట్టచ్చు. ఇప్పుడు నవరత్నాలు, ప్రజల వద్దకు పరిపాలన, వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, ఇది సర్వరోగ నివారణ జగన్ గారు నమ్మారు. దానికోసం ఆయన అన్ని రిస్క్ తీసుకున్నాడు. ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ బట్టి ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు నవరత్నాలు అమలు చేయడం ద్వారా, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల సిస్టమ్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది ఆయన నమ్మినాడు. దానికోసం సర్వాన్ని సిద్ధపడ్డాడు, అప్పులు తీసుకొచ్చాడు, పెట్టాడు, నడిపాడు. ఇక్కడ అప్పులు, వీళ్ళ అప్పులు అంతకన్నా ఎక్కువ తీసుకొస్తారు. వీళ్ళ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ రాజధానిలో ఒక అద్భుతమైన రాజధాని నిర్మించడం ద్వారా అన్ని సమస్యల పరిస్థితులు వీళ్ళు నమ్ముతున్నారు. ఇంకా ప్రయారిటీ అట్టేగా తెలుస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ జగన్ గారు దాంట్లో ఇట్లాంటి కరప్షన్స్ ఎందుకు రాలేదంటే వాలంటీర్లు జీతాలు కరెక్ట్ గా ఉంటాయి, సచివాలయాలు జీతాలు, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు, డబ్బులు, డోర్ డెలివరీ, ఆన్లైన్ వ్యవహారాలు, దీంట్లో కరప్షన్ కి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? అవకాశం లేదు, చేయాలనకుండా సాధ్యం కాదు. కానీ ఇప్పుడు టెండర్లు, ఇప్పుడు అద్భుతాలు చేస్తుంటే అద్భుతాలు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక టవర్ ని అమెరికా, ఇప్పుడు మనం ఏంది టాప్ సిటీ, టాప్ 5 కదా, భారతదేశంలో కూడా లేవు అమరావతి, మొత్తం ప్రపంచంలో టాప్ 5 అనుకో. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ అదే పాట పట్టాడు, ఏది ప్రపంచంలో నెంబర్ 1 అయిపోవాలి 2047 నాటికని. నిన్నటి వరకు అప్పు పోతా అంటే పరిగెత్తి కొడుతున్నారు అన్నాడు. బహుశా వారం క్రితం రోజు ఢిల్లీ పోతే మనం పరిగెత్తారు ఆడే ఉంటారు. వాషింగ్టన్ DC కన్నా పెద్ద సిటీ కడాలనుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? కాబట్టి ఈ ప్రయారిటీలో వచ్చిన మార్పు తప్ప ఇంకోటి కాదు. ఈ ప్రయారిటీస్ ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడతాయి నేనైతే అనుకోండి. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఈ అప్పుల మీద కానీ ఓ పక్కేమో టెండర్ల రేట్లు పెరగటం కానీ, ఇంకో పక్కేమో వాహనాలు, వాళ్ళకి చిరు వాహనాలను వాళ్ళ స్మగ్లర్లు అంటాం అని అవమానించడం ఓ పక్క పెడితే, వాళ్ళకి 20,000 నెలకి 20,000 అని అనుకుంటా కదా ఇచ్చేది, అదేమో భారం. 100 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తేనేమో భారం కాదంటున్నారు. ఎట్లా ఈ ఆర్గ్యుమెంట్? జగన్ గారి స్టేట్మెంట్, ఆర్థిక పరిస్థితి మీద ఇచ్చిన స్టేట్మెంట్, చంద్రబాబు నీ అనుభవం ఇదేనా అన్న దాని మీద మీరేమంటారు? ఇప్పుడు రాష్ట్రము అప్పులు చేయడం అనేటువంటిది సహజమే. కానీ గత ప్రభుత్వంలో ఇప్పుడు తీసుకున్నట్లయితే ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పు వచ్చేసేసి మొత్తం మేము 5 సంవత్సరాల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల్లో దాదాపు 44% వరకు అప్పులు చేశారు. అంటే 50% అప్పులు తెచ్చారు. సరే, అప్పులు తెచ్చిన తర్వాత తెచ్చిన అమౌంట్ ని ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏ స్కీమ్ అమలు చేశారు అనేటువంటి దానికి ఆన్సర్ ఉండదు. ఏమన్నా ఉద్యోగులకు ఏమన్నా 30% ఏమన్నా ఐఆర్ ఇచ్చిరా, లేకపోతే కనుక పూర్తిగా తల్లికి వందనం ఇచ్చిరా, లేకపోతే కనీసం రైతులకు చెప్పినటువంటి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావులు ఇచ్చిరా? అంటే ఏ ఒక్క స్కీము అమలు కాలేదు. కేవలం ఆ రోడ్లు ఏది అక్కడక్కడ బూడిద ప్రయాస చేసేసి రోడ్లు వేయలేదు, అది వేసేసి దానికి గొప్పలు చెప్పుకుంటున్నారు. అంతా కలిపి 300 కోట్లు. సో ఈ విధంగా తెచ్చినటువంటి 44% అప్పు గతంలో మీద ఇచ్చిన 5 ఏళ్లలో ఏమైందయ్యా? ఒకసారి లెక్కలు చూసుకుంటే, అరే ఏమైనా జిఎస్డిపిలో పెరిగిందా అంటే, జిఎస్డిపిలో ద్రవ్యలోటు ఎంతుందంటే సార్ 4.08% ఏడాదిలోనే 5.12% పడిపోయింది, ద్రవ్యలోటు పడిపోయింది. అదేవిధంగా రెవెన్యూ లోటు కూడా 2.6% ఏడాదిలోనే 3.6% రెవెన్యూ లోటు కూడా పెరిగిపోయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెట్టారా అంటే, గతంలో మేము పెట్టింది 33.25% క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయము పెట్టుబడుల మీద పెడితే, వీళ్ళు పెట్టింది 23.49%. అంటే ఏ విధంగా మూలధన వ్యయం మీద కానీ క్యాపిటల్ మీద కానీ ఎక్కడా కూడా వీళ్ళు ఖర్చు చేయకుండా తెచ్చిన అప్పులు ఏం చేశారు? ఇంకో పక్క కాంట్రాక్టులకి, అమరావతి కాంట్రాక్టులకి ఎక్సెస్ రేటు 4.4%, 5% ఎక్సెస్ రేటు. అది కూడా ఏది బేసిక్ గా రేటు గతంలో 450 కోట్లకి 2019లో వాళ్ళు పనులకు 2018లో పిలిస్తే, ఈ రోజు అదే వర్క్ ని 985 కోట్లకి, ఒక వర్క్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే దగ్గర 100% పైన రేట్లు పెంచి దాని మీద మళ్ళీ 4.5% ఎక్సెస్ రేటుతో సిండికేట్ చేసి, ఎక్కడ సార్? ఎన్సిసి, ఎల్ఎన్టీ, షాపొచ్చి, పొలాంజీ, ఈ 3 కంపెనీలే 3 వర్కులు సార్, తలా ఒకటి పార్టిసిపేట్ చేసింది ఎవరు అంటే, కండిషన్స్ అందరికి కూడాను వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. మిగతా వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయలేరు. వాళ్ళకి అనుకున్న సిండికేట్ ఏర్పాటు చేసేసి, నీ అనుగులకి ఎల్ఎన్టీ సంస్థ తీసుకుంటే గతంలో టీడీపీ ఆఫీస్ కట్టిస్తుంది, ఇప్పుడు ఎవరి ఇల్లు కట్టిస్తారో తెలియదు.
మీకు లబ్ధి చేకూర్చే విధంగానే పబ్లిక్ అంతా మొత్తం ట్యాక్స్ సార్ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టారట. మొబిలైజేషన్ అడ్వాన్స్ వాళ్ళకి 10% పెట్టడము, 10% కిక్ బ్యాక్ లో రాబట్టుకోవడము. సో దీని గురించే 100% రేట్లు పెంచి ఆ యొక్క వాల్యూ దాని మీద మళ్ళీ 5%, 4.5 నుంచి 5% ఎక్సర్సైజ్ చేసి తీసుకుంటున్నారు. సిమెంట్ పెద్ద వ్యత్యాసం లేదు అప్పటికి ఇప్పుడు, స్టీల్లో వ్యత్యాసం లేదే, ఇసుక జస్ట్ 4 కిలోమీటర్ అది కూడా ఫ్రీ ఆఫ్ శాండ్ ఫ్రీ పాలసీ ఉంది, ఇసుక కూడా ఫ్రీగా వస్తుంది. ఎందుకు ఈ విధంగా రేట్లు విపరీతంగా పెంచారు అంటే దానికి సమాధానం ఉండదు, ఎందుకు దోచుకోవడమే. సో ఈ విధంగా రాష్ట్రము ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఏ విధంగా కూడాను పబ్లిక్ ప్రజలకు సంబంధించినటువంటి స్కీములు కానీ వెల్ఫేర్ కానీ, ఈరోజు కోవిడ్ వచ్చింది సార్, కోవిడ్ గురించి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ఒక్క రివ్యూ కూడా పెట్టలేదు చంద్రబాబు గారు కానీ, మన వైద్య శాఖ మంత్రి కానీ, పబ్లిక్ డిపార్ట్మెంట్ కానీ ఇంతవరకు ఒక్క రివ్యూ పెట్టలేదు, ఒక్క ప్రికాషనరీ మెజర్మెంట్ తీసుకోలేదు. అంటే మొత్తం ఏ వ్యవస్థను ఆ వ్యవస్థను గాలికి వదిలేయడము, రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని కూర్చోవడము, అప్పులు తీసుకురావడము, అనుకూలకి వర్కులు ఇవ్వడము, వాళ్ళ ద్వారా కిక్ బ్యాక్ తీసుకోవడము, ఇదే జరుగుతుంది తప్ప. మీరన్నారు ఇందాక పురుషోత్తం అడిగారు, దీనికి సంబంధించి ఏమన్నా చంద్రబాబు గారు కానీ ఆర్థిక మంత్రి కానీ ఎవరన్నా రియాక్ట్ అవుతారా, రెస్పాండ్ అవుతారా అంటే, మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూలంకషంగా 2 గంటల సేపు టేబుల్ వేసేసి ప్రజెంటేషన్ ఇచ్చేసి లెక్కలతో సహా వాళ్ళ ముందు పెట్టాడు ఇదయ్యా అని. దానికి సంబంధించింది ఆర్థిక మంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరు కూడా ఈ లెక్కలు తప్పన్నారు. ఆ మీ హయాంలోనే ఎదురుదాడి తప్ప ఆ లెక్కలకి సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అక్కడ మెన్షన్ చేశారు, కాగు లెక్కల ప్రకారం మెన్షన్ చేశారు, బడ్జెట్ లెక్కల ప్రకారం మెన్షన్ చేశారు, గత 5 సంవత్సరాల స్టాటిస్టిక్స్ మెన్షన్ చేశారు. దీంట్లో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఈ వాస్తవాలు కప్పిపించుకోవడానికి ఎదురుదాడే తప్ప నిజంగా ఏదో వైట్ పేపర్ రిలీజ్ చేస్తా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఒక్కొక్క ప్రశ్నకి మీరు నిజంగా ఇది దోచుకోకపోతే, అబద్ధాలు కాకపోతే మీరు చెప్పేది ఆ వైట్ పేపర్ లో రిలీజ్ చేయండి. మీరు ప్రెస్ మీట్ లో వచ్చి చెప్పలేరు, దాన్ని చెప్పరు, ఎందుకంటే వాస్తవాలు సార్ ఇవి. ఏం జరుగుతుందో ప్రజలు కూడా అయోమయంగా ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, రేషన్ వాహనాలకి 20,000 నెలకి ఇవ్వడానికే భారం అంటారు, ఇక్కడ ఎట్లా ఖర్చు పెడుతున్నారు, దీని మీద ఎట్లా జనంలో ఎట్లా ఫీల్ అవుతున్నారు? రేషన్ షాపుల దగ్గర అసలు పరిమాణంగా ఉంది, అది ఇప్పుడే బాగున్నాయని ఎల్లో మీడియా రాస్తా ఉంది. ఒకటి సార్, ఈ రేషన్ వాహనదారులు ఎవరైతే 1+ ఉన్నారో, హెల్పర్ ఒకరు, దానికి సంబంధించిన డ్రైవర్ ఒకరు, వాళ్ళకి సంబంధించిన మినిమం అది అంటే దగ్గర 20,000 మంది ఉన్నారు సార్. 9,200 వెహికల్స్ ఉంటాయి, ఒక హెల్పర్ ఒక డ్రైవరు దగ్గర 20,000 మంది, ఒక 5 మంది ఒక కుటుంబం మీద ఆధారపడినా కూడా 1,00,000 మంది పొట్టన కొట్టడానికి వీళ్ళకు నోరు వచ్చింది కానీ చేతులు ఆడాయి. కానీ ఇప్పుడు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నామని చెప్పి నాదెల్ల మనోహర్ అన్నారు కదా, దీంట్లో ఎవరు ఇస్తారు సార్? డీలర్ ఇస్తారా, సచివాలయ ఎంప్లాయీ ఇస్తారా, ఎవరు ఇస్తారా? బయోమెట్రిక్ ఇంటికి తీసుకెళ్తారా, ఎవరు తీసుకెళ్తారంటే దానికి క్లారిటీ లేదు. తీసుకెళ్ళండి. ఎందుకు సార్ ముసలోళ్ళందరూ కూడా మన సోషల్ మీడియాలో చూస్తున్నాము, పేపర్లలో చూస్తున్నాము, 60, 70 ఏళ్ళు 80 ఏళ్ళ ముసలోళ్ళు నెత్తి మీద మూట పెట్టుకొని ఇబ్బందులు పడతా పోతా ఒక మహిళ కూడా చనిపోయింది. దీనికి సంబంధించి మానవత్వం అనేది వాళ్ళకు లేదు సార్. మానవత్వం ఉంటే వాళ్ళ వార్డు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసి 2,60,000 మంది పొట్టగొట్టరు. ఈ రోజు 20,000 మంది పొట్టగొట్టరు. మద్యం షాపుల్లో ఏదైతే ప్రభుత్వం చేసే దాంట్లో దాదాపు 15,000 మంది ఉంటే వాళ్ళ పొట్ట కొట్టరు, ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. వీళ్ళ పొట్టలు కొట్టడం తప్ప దానికి చిన్న అయ్యేటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి వాటిలో, ప్రజా సంక్షేమం పెట్టే వాటిలో కూడా వీళ్ళు లాభాదాయపేక్షలో కార్పొరేట్ లాగా వ్యవహరిస్తే ఇంకేమవుతుంది సార్? ఇంకేమవుతుంది? ప్రజా సంక్షేమం అనేటువంటి ప్రభుత్వ బాధ్యత, ఏ విధంగా ప్రజలకి పబ్లిక్ డెలివరీ చెయ్యాలి అనేటువంటిది ప్రజలకు ప్రభుత్వానికి ఉండేటువంటి మ్యాండేట్. ఆ మ్యాండేట్ కాదని కార్పొరేట్ వ్యవహారం లాగా వీళ్ళు చేస్తా ఉంటే అక్కడ లాభాపేక్ష చూసుకుంటారు సార్. ప్రభుత్వం లాభాపేక్ష చూసుకుంటే కనుక ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు, ఆ మందులు ఎందుకు, ఉచిత విద్యుత్ ఎందుకు, ఆ స్కూల్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు ప్రభుత్వం లాభాపేక్ష చూసుకుంటే ఇంత ఖర్చు అవుతుంది? ఖర్చు అవుతుంది. ఖర్చు అయ్యేదానికి పన్నులు రాబడుతున్నాము, ఖర్చు అయ్యేదానికి వాళ్ళ మీద తీసుకుంటున్నాము. చిన్న సబ్బుకున్న పేదోడు కూడా సబ్బుకున్న ట్యాక్స్ కడుతున్నాడు, చిన్న కందిపప్పుకున్న ట్యాక్స్ కడుతున్నాడు. వీళ్ళందరూ కట్టేదే కదా, వాళ్ళ సొమ్మును వాళ్ళకి పెట్టడానికి మనకేమి సార్? మన ట్రస్ట్ అంటే అదొక యాంగిల్. ఒకవైపు ఏమో హెలికాప్టర్లు కొనడానికి వాటికి ఇటుకి 100,000 కోట్ల డబ్బులు వస్తాయి, అదే చెప్పారు. రేషన్ షాపుల దగ్గరికి మాత్రం ఆదా చేస్తారని చెప్తున్నారు. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా హెలికాప్టర్లు వాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ రైళ్లలో వస్తారు ఎక్కువ మంది.
ఇక్కడేమో కొత్త కొత్త బెంజ్ హెలికాప్టర్లు, బెంజ్ విమానాలు తీసుకొని తండ్రి ఒక విమానంలో, కొడుకు విమానంలో, ఇంకొక పవన్ కళ్యాణ్ ఒక విమానంలో, ఏది హైదరాబాద్కి వీకెండ్ వెళ్ళినా కూడాను ప్రభుత్వ కార్యక్రమం కాదు, వీకెండ్ వెళ్ళినా కూడాను ప్రత్యేక విమానాలు వెళ్ళాలి. ఇంకో 2 అంశాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సి. కాపులు కరివేపాకులు అన్నది ఒకటిను, అలాగే తెనాలి టూర్ వెళ్తుంటే జగన్ గారు మానవ హక్కుల ఉల్లంఘనపై దాన్ని పెద్ద వేరే తప్పు అన్నట్లుగా ప్రచారం చేస్తూ దుర్మార్గంగా కథనాలు ఇస్తున్నారు. అది ఎంత దారుణం అంటే చంద్రబాబు గారు ఏం చేసినా రైటు, జగన్ గారు ఏం చేసినా తప్పు అన్నట్లుగా చేస్తున్నారు. ఆ 2 మీద వెళ్దాం. విజయ్ మహంతి గారు హైదరాబాద్ నుంచి. విజయ్ మహంతి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి రేపర్, బాగున్నారు కదా? అంతా చాలా దుర్మార్గంగా జరుగుతుందండి. ఏ విషయమే తీసుకున్నా వాళ్ళకి న్యాయ వ్యవస్థ సపోర్ట్ ఉంది, పోలీస్ సపోర్ట్ ఉంది, తర్వాత అరాచకాలు ఏం చేసినప్పుడు కూడాను అది పబ్లిసిటీతో వాళ్ళతోని ఇది మరుగున పడిపోతుంది. జగన్ గారు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారంటే ఏరోప్లేన్ ఎగిరిపోయిన తర్వాత అన్నట్టు ప్రభుత్వంలో ఉండేటప్పుడే ఇటువంటి మీటింగ్ లో పెట్టి, ప్రెస్ మీటింగ్ లో పెట్టి ఆయన ఎప్పటికప్పుడు ఆ దౌర్జన్యాన్ని, దుర్మార్గాల్ని అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు కూడా ఉపన్యాసాలు వాటిలో చెప్పిన విజయ్ మహంతి గారు పాయింట్ ఏంటంటే వాళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా, టీవీ ఛానల్, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పదే అబద్ధాలు ప్రచారం చేసేసరికి అవి ఓవర్ డామినేట్ చేసేమనిపిస్తుంది. అదే ఈ కార్యకర్తలను కూడా వదులుకున్నారండి పూర్తిగాను. అదే ఫోటో వచ్చి ఇదేంది, వాళ్ళు వాలంటరీగా మనస్ఫూర్తిగా ఉన్నారు కానీ కార్యకర్తలు వదులుకోవడం కాదు. తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినట్టు అక్రమంగా డబ్బులు అవన్నీ ఇష్టారాజ్యంగా ఇవ్వకుండా ఆయన ప్రజలకి సేవ చేశారు. వదులుకోవడం అంటే వాళ్ళకి ఇచ్చేయవలసినది లేకుండా నిజంగా పరిపాలన అంటే అప్పుడు ప్రజలు ఇప్పుడు డిఫరెన్స్ ప్రభుత్వ పరంగా ప్రమాణంగా చేసి పార్టీ పరంగా కొంత లోటుపాట్లు ఉన్నాయనేది లోటు. ఆ ఒక్కటే 2 మాసాలేనండి, ఏమీ కాకుండా మోడీది కలిసిపోతే ఈ పార్టీకి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ అసలు ఉంటారా అసలు? అది వ్యూహాలకు సంబంధించిన అంశం అనుకోండి. మనం ఇప్పుడు చెప్పినా కూడా చెప్పుకోవటం కూడా కరెక్ట్ కాదేమో. రైట్. పూర్ణచంద్ర గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. నేను ఈ వృద్ధులు పడే బాధలు చూసి నేను జగన్ గారి పాదయాత్రలో చెప్పానండి, ప్రభుత్వ పథకాలు మొత్తం డోర్ డెలివరీ చేయాలి, మంచిది అని బాగుంటుందని. ఏదండి? ప్రభుత్వ పథకాలు మొత్తం డోర్ డెలివరీ చేయాలని చెప్పి నేను జగన్ గారికి సలహా ఇచ్చారా? డోర్ డెలివరీ చేస్తే బాగుంటుందని చెప్పాను సార్. ఓకే, ఆయన అమలు చేశారుగా మీకు? ఆయన అమలు చేశారు, అమలు చేస్తున్నట్టు కూడా నాకు వేరేగా ఫోన్ కూడా చేసి చెప్పారండి. వెరీ గుడ్. ఇవాళ ఈ రేషన్ బిల్లు ఎత్తేయటం ఈ కొంత మరీ చండాలంగా చేస్తున్నాడండి. మరి ఏం చేద్దాం? ఓ పక్కేమో 100 కోట్లు కాంట్రాక్టర్లకేమో ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి మరీ ఇస్తున్నారు. ఇక్కడ నెలకి 20,000 ఇచ్చే వాహనం వాడేమో భారం అని చెబుతున్నారు. అదే నాకు అర్థం కాని పాయింట్. పోనీ 1,00,000 కోట్లు పెట్టకుండా 500 ఎకరాల్లోనూ ఏదో ఒక 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టి అవసరమైన బిల్డింగ్లు కట్టేసుకున్నామంటే సరిపోయేదానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నేనే కట్టి ఎవరిని ఉద్ధరించడానికి? ఈ అప్పంతా మొత్తం ఆ 10 పల్లెల్లో 20-30 పల్లెల్లో పెట్టే ఖర్చు అంతా మొత్తం రాష్ట్ర ప్రజలంతా భరించాల్సిందే కదా. అసలు అది అర్థం కానీ ఆయన ధోరణి అయింది కానీ మనకి ఎవరైనా చేయలేని పరిస్థితి. ఏమంటే రేషన్ బోర్డులు ఎత్తేయటం అయితే ఎత్తేసాడు కానీ జగన్ గారు పెట్టిన పెన్షన్ డోర్ డెలివరీ అనేది తీసేయలేకపోయాడు కదా. ఇంటికి తీసుకెళ్లి ఇవ్వక తప్పట్లేదు. అది శివశంకర్ గారు చెప్పండి. కేసులు తిరగదోడుతున్న చంద్రబాబు ప్రభుత్వం కాపులు కరివేపాకులు అంటూ కాపుల మీద ఏంటి సడన్ గా చంద్రబాబు గారి ప్రభుత్వానికి మళ్ళీ ఎందుకు కోపం వచ్చింది? ఏమైనా తేడా వచ్చిందా? లేకపోతే ముద్రగడ గారు లాంటి వాళ్ళ మీద కోపమా? లేకపోతే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మరి ఆ జాతి మొత్తాన్ని తన అని చెప్పి ఓన్ చేసుకుని పాపం వాళ్ళు ఈయన ఓన్ చేసుకున్నాడో లేదో కానీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు పాపం. ఇప్పుడు వాళ్ళ మీద మళ్ళీ కక్ష కట్టి కేసులు పెట్టడం ఏంటి, గోలేంటి? అసలు ఏం ఉద్దేశంతో చేస్తున్నట్లు? కాపుల మీద మొదటి నుంచి చంద్రబాబుకి ఏ రోజు ప్రేమ లేదు సార్. ఎప్పుడైతే వంగవీటి రంగా గారి దురంతం జరిగిన రోజు నుంచి కాపులంతా కూడా చంద్రబాబు పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్నారు, తెలుగుదేశం పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్నారు. నిన్న కూడా అప్లికేషన్ పద్ధతిలో పవన్ కళ్యాణ్ కోసము తన కాపుల కోసం అనేటువంటిది ఒక సెంటిమెంట్స్, భావోద్వేగాలు రెచ్చగొట్టడంతో ఆ భావోద్వేగాల నడుమ తెలుగుదేశానికి జత కట్టారు తప్ప వాళ్ళలో ఇప్పుడు కూడా లేదు. ఆ చంద్రబాబుకి ఆ కృతజ్ఞత కూడా లేదు ఇప్పటికి కూడాను. ఎందుకంటే కనుక ఎప్పుడైనా కూడా ఈ కాపులు అనేటువంటి వాళ్ళు నాకు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండరనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కాపు ఉద్యమాన్ని ఏ విధంగా కాపులకి ఈ రోజు కూడా కాపులు అనేటువంటి సెంటిమెంట్ కానీ ఏదైనా ఉంది అంటే దానికి అప్పట్లో రంగా గారు కావచ్చు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు,
ఆ ముద్రగడ పద్మనాభం గారితోనే ఈ కాపుల ఐక్యత అనేటువంటిది కానీ వాళ్ళ హక్కుల సాధన కోసం కానీ వాళ్ళ ఆశయాలను నెరవేర్చడానికి ఒక అవకాశం దొరికిందని కాపు అంతా కూడాను ఒక సంఘటితమయ్యారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే ఉన్నారో దానికి సంబంధించిన రైల్వే కోర్టులో ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించడము, ఆ కేసులన్నీ కూడా విత్డ్రాల్ చేయించుకోవడము, ఆ కాపు సోదరులందరూ కూడా అన్యాయంగా వీళ్ళందరూ బలవుతున్నారు, ఇది సెంట్రల్ కేసులు రైల్వే కేసులు అనేటువంటిది తొలగించారు. ఆ కేసులన్నీ కూడా విత్డ్రాల్ చేయించేట్టుగా చేసుకుని కేసులు కొట్టేయించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ యాక్టివ్ అయితే ఆ కాపులందరూ కూడా వాళ్ళకి నిజాలు తెలుస్తాయి, ఈ కాపులంతా కూడా మరోసారి సంఘటన అయితే వాళ్ళ రిజర్వేషన్లు ఏదైతే భూకుమ్మడి ఏదో కొంచెం బూటకప్పు రిజర్వేషన్లు ఇచ్చాము, 5% చేశామని 2019 ఎన్నికల ముందు ఏ విధంగా అమలు చేస్తామని చెప్పారో ఈ రోజు వరకు వాళ్ళల్లో చిన్నగా అలజడి అనేటువంటిది స్టార్ట్ అవుతా ఉంది. ఎక్కడైతే మళ్ళీ కాపులు వాళ్ళకి రిజర్వేషన్ల కోసమో వాళ్ళ హక్కుల కోసం, ఎందుకంటే నామినేటెడ్ పోస్టుల్లో కాపులకి ఉచ్చకోతకు వచ్చారు, ఏమి ఇవ్వలేదు పెద్దగా. తర్వాత ఏది ఇచ్చినా కూడాను జనసేనకి ఇస్తున్నాం కదా, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పి, సో ఈ విధంగా మిగతా వాళ్ళని రెచ్చగొడుతూ ఆ కాపులని అణచవేత అనేటువంటిది మొదలైంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఎవరైనా బయటికి వస్తే, ఈ కాపు నాయకులందరూ బయటికి వస్తే మరోసారి మనుగడ అనేటువంటిది మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నట్లు? మరి ఆయన గట్టిగా ఆయన సపోర్ట్ కూడా ఉందా కాపుల మీద కేసులు పెట్టుకోవడానికి? మళ్ళీ ఆయనది ఏముంది సార్, పాపం చంద్రబాబు ఇలా చెప్తే ఆయన చేయడమే కదా. అంతేనా? ఆయనది ఏమన్నా ఉందా? ఆయనదంటే ఈ పార్టీకి ఇలా ఉండేవాడా? అది కూడా ఆయనది ఏమి లేదు. చంద్రబాబు తా అంటే తందానా, తానా అంటే తందానా అనేటువంటి వ్యవహారమే కావచ్చు కానీ రాజకీయంగా ఆయన ఎలా చెప్తే, ఆయన అంటున్నారు కదా మరో 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని. అంతేగాని మా కాపు జాతి బాగుండాలి, ఇంతకుముందు ఏమన్నాడు, కనీసం మా కాపులైనా ఓట్లేయండి అయ్యా, మన కాపులు కూడా ఓట్లేయాలి అని చెప్పి కులం వాడుకున్నాడు. ఈ రోజు ఆ కాపు నాయకుల మీద మరోసారి ఇస్తే రాత్రి నేను చూశాను, ఉదయాన్నే ఆయన ట్విట్టర్ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేశాను. ఏదైనా ఓపెన్ చేశారో ఏదైనా చూస్తే ఎక్కడో కోలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు దాని మీద అంతా రెస్పాండ్ అయ్యాడు, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కాపు కేసులు ఎలా అవుతాయ్యా అని చెప్పి ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు. రైట్. వెంకట్రావు గారు ఇంకోటి చిన్నది, ఒక కాపు సోదరులు ఇందాక ఒక మెసేజ్ పెట్టారు, సార్ మీరు ఒకటి అడగండి, ఆ కాపుల పాత కేసులు తిరగదోడు ఉన్నారు కదా, బాగుంది, వంగవీటి రంగా గారి చంపినారు కదా, ఆ కేసు కూడా తిరగదోడు అని సిబిఐకి ఇవ్వని చెప్పండి సార్, ఎవరు వస్తారో ఒక్కసారి అది కూడా దయచేసి మా తరపున అడగండి అనేసి శేషు అంట ఆయన మెసేజ్ పెట్టారు. కాపు నాయకులే పట్టించుకోవట్లేదు పాపం, ఇట్లాంటివి సామాన్యులు ఏం చెప్తారు, ఇక సామాన్యులకి ఎవరు చెప్తారు? వెంకట్రావు గారు ఏలూరు నుంచి. వెంకట్రావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఏం చేశారు సార్, మీకు తెలిసి ఉంటుంది, రంగా గారు కార్పొరేటర్ గా రోడ్డు మీద గాంధీనగర్ లో రోడ్డు మీద కొట్టుకొని తీసుకెళ్లి జైలు వేశారు, వాళ్ళు నానా ఇబ్బంది పెట్టి రౌడీగా చిత్రగిచ్చారండి. ఆయనకి అవసరం ఉంటేనే కాపులతోని పట్టుకుంటాడండి, లేకపోతే వాళ్ళని ఒక రౌడీలుగా ఇది గొండాలుగా చేస్తాడండి. ఇది ఇప్పుడు కాదండి, రంగారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అలాగే చేశాడండి, రంగా తర్వాత మా కాపు ఉద్యమంలో కూడా అలాగే చేశాడండి. ఇది కొత్త ఏం కాదు. ఇది ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ రోజు మీద పడ్డారు తప్ప కాపులు ఎవరు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు, వాళ్ళ మీద కేసులు పెడతామేంటి అని అడగాలి కదా. ఆయన అడగలేదండి, ఆయన బైండర్ అయిపోయాడు. ఇంకా ఆయన ఒక బైండర్ అయిపోయాడు. ఆయనకేంటి ఎలాగానే సాల్వాలు సన్మానాలు రాజభోగాలు అని చూపించేస్తాడు. రాజభోగాలు చూపిస్తున్నారా? చంద్రబాబు నాయుడు విషయం ఏంటంటే మీకు తెలుసుకోలేదు, మీకు ఐడియా ఉంటది. కొత్త టాలెంట్ ఉందనుకోండి, వాడికి రాజ మర్యాదలు సన్మానాలు సాల్వాలు దండలు గిండలు పుడుకో పెట్టేసి ఊరు రబ్బిరైపోతాడు. ఇంకా ఇంట్లో ఇంకా ఏం చేయలేడు. మరి కాపు వర్గం ఇప్పుడు ఏమనుకుంటుంది? కరెక్టే, కేసు పెట్టి తిరగదొట్టడం మంచిదే, పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా ఉండటమే కరెక్ట్ అని అనుకుంటుందా? లేదు ఇదేం అన్యాయం అని అడుగుతారా కాపు సామాజిక వర్గం వారు? కాపు ఎవరేమన్నా కాపు ఓటుతో వస్తే సమాధానం చెప్తారు తప్ప ఇంకేం చేయలేదు సార్. ఇంకా చేయలేరా? తర్వాత ఇంకో విషయం, మీకు 4 సంవత్సరాలు ఉందండి. 4 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ ఉంటారండి. మాక్సిమం 2 సంవత్సరాల్లోనే లేచిపోతాడు కూడా బయటికి వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు? ముఖ్యమంత్రి పదవి వదులుకుని ఎందుకు వెళ్తాడు మిత్రమా? ఏమన్నా ముఖ్యమంత్రి ఎంతసేపు చంద్రబాబు అని తెలుసుకుంటే కరియాబాగు ఈనాళ్ళు 2 రోజులు 2 యాడ్లు వేస్తే చాలు, అడిగి మెంటలు వచ్చేస్తుంది, ఈ మెంటలు బయటకు వచ్చేస్తాడు. రైట్, ఓకే. సాంబశివరావు గుంటూరు నుంచి. సాంబశివరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం, ప్రేక్షకులు నమస్కారం అండి. ఇప్పుడు హలో మాట్లాడండి. ఇప్పుడు అప్పులు జగన్ గారి టైంలో అన్నారు. ఇప్పుడు 12 నెలలు అవుతుంది. ఇప్పుడు 3 హెలికాప్టర్లు. ఇప్పుడు కాపుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడతారండి? అవును, దేని గురించి మాట్లాడుతున్నాడు కనుక ఎందుకు మాట్లాడతాడు? ఆయన 20 కిలోమీటర్లు వెళ్ళాలని హెలికాప్టర్లు వెళ్తున్నారు. ఓ, ఆయన కూడా అదే పనిలో ఉన్నాడా? ఏది కావాలన్నా లగ్జరీలు. లేదంటే సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నాడేమో అబ్బా.
సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవటం ఈ కథ ఈ పని. 4 రోజులు 3 రోజులు ఆంధ్రాలో ఉంటాడు, వెళ్ళి హైదరాబాద్ లో ఉంటాడు. రైట్. వేషం వేసుకొని బీజేపీ వాళ్ళకి భజన చేయటము, బీజేపీ ఎజెండా ప్రకారం వెళ్తున్నట్టు ఉన్నాడు. కరెక్ట్. పిఠాపురంలోనే దళితులను వెలివేసి దాని గురించి మాట్లాడలేనోడు సనాతన ధర్మం దళితులను బహిష్కరించడం ఏంటి? చాలా తప్పు కదా. ఈయన అందరినీ కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసి మరి వాళ్ళని పలకరించాలి కదా, కనీసం పలకరించడానికి కూడా వెళ్ళినట్లేడు. రైట్. ఇప్పుడు అప్పుడేమో దళితుల మీద అట్లా వచ్చింది, ఇప్పుడు కాపుల్ని మీద కేసులు పెడుతుంటే కూడా మరి ఏమైనా మాట్లాడతారా? ఇవాళ రేపు ఏమన్నా మాట్లాడకుండా అట్లాగే అదే కరెక్ట్ అని అంటారు. చూడాలి. పురుషోత్తం గారు మీరేమంటారు? ఈ కాపుల మీద ఎందుకు సడన్గా చంద్రబాబు గారికి కోపం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? నేను అనుకుంటుంది ఒకటి, తుని ఘటన ఏదైతే రైలు ఘటన జరిగిందో అది రిజర్వేషన్ల కోసం ముద్రగడ గారు రామాయణ హార్దిక సందర్భంగా జరిగినటువంటి ఒక భావోద్వేగమైన అంశం. ఆ ఘటనని లా అండ్ ఆర్డర్ని ఎవరైనా చేతిలో తీసుకోవడానికి మనం సమర్థించలేం. కానీ దాని వైసీపీ ఎలా ఆలోచించింది? ఒక రిజర్వేషన్ మూవ్మెంట్ లో భాగంగా కాపు సామాజిక వర్గం ఆవేశంతోనో భావోద్వేగంతో వాళ్ళందరూ చేసి ఉండకపోవచ్చు, ఎవరో సంబంధం లేని వ్యక్తులు ఎవరో చేశారు, దాన్ని మొత్తానికి వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళకి ఆపాదించడం అనవసరం అనే ఉద్దేశంతో దాన్ని విత్డ్రా చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ దాని లా అండ్ ఆర్డర్ సమస్యగా చూస్తా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నాడు. ఆయన కేంద్రంగా నడిచింది కదా వ్యవహారం అంతా. ఈ రైల్వే కోర్టులో జరిగినట్టు వైసీపీ నాయకులు కొంతమంది తిరుపతి నుంచి కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దాంట్లో విచారణకు హాజరయ్యారు. ఆయన సిఐడి విచారణ కూడా హాజరైన. అంటే ఆయన చేసి అప్పుడు చెప్పారు కదా, తుని ఘటన జరిగిన వెంటనే దీని పులివెందుల నుంచి ప్రత్యేక బృందం వచ్చి చేసింది. కడప రౌడీలు అన్నారు, రాయలసీమ రౌడీలు అన్నారు, చివరికి ఈస్ట్ వెస్ట్ కాపులు నాయకులను అరెస్ట్ చేశారు. ఎవరైతే పులివెందుల నుంచి వచ్చారని చెప్పినారో మళ్ళీ కేసు పెట్టిన దాంట్లో ఊడలేడు కడప. అవును, వాళ్ళు పెట్టిన కేసు, జగన్ గారు పెడితే ఎత్తేసి వెళ్ళా అనుకోవచ్చు, వాళ్ళు పెట్టిన కేసులో కాబట్టి అట్లాంటి ఆపాదించారు. ఇట్లాంటివి జరిగితే మళ్ళీ తిరిగి కేసును పునర్విచారణ చేయడం, మరోసారి విచారణ చేస్తారు. ఇది మంచిది కాదన్నారు. అంటే ఘటనను సమర్థించడం వ్యతిరేకించడం వేరే సంగతి, కానీ ఒక భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు ఒకసారి ముగించిన తర్వాత దానికి తెరిస్తే అది కుల సమస్యగా మారు, అది ఎవరికి మంచిది కాదు. లేదు పురుషోత్తం గారు, లేదు ఇదే మాట ఎలక్షన్ ముందు మేము తుని కేసు మళ్ళీ తిరగదోడతాం, కేసులు పెడతాం కాపు ఉద్యమ నాయకుల మీద అని చెప్పుంటే వాళ్ళకి హక్కు వస్తుంది, తప్పేం కాదు అప్పుడు. కానీ అట్లా చేయకుండా అప్పుడేమో కామ్గా అసలు కాపులంతా నా వాళ్ళని చెప్పి ఇప్పుడు మళ్ళీ కేసులు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారు నోరు తెరవకపోవడం. అంటే పవన్ కళ్యాణ్ గారిది ఒక విచిత్రమైన పరిస్థితి. ఆయన ఒక సందర్భంలో నాకు ఇప్పుడు మీరు మైక్ పెట్టి అడిగితే నాకు కులభావం లేదు అంటాడు, జాతీయ భావం అంటాడు. అవసరమైనప్పుడు నాకు కులభావం అన్న ఉండాలి కదా, కనీసం జాతీయ భావం లేకపోతే, అంటే అవసరాన్ని బట్టి ఒకే పదాన్ని అవసరం ఉన్నప్పుడు కులభావం అన్న కనీసం ఏడవండి అని మాట్లాడినారు. ఇప్పుడు కులభావం మనకెందుకు, జాతీయ ఇప్పుడు అవసరం యుద్ధం కూడా జరుగుతుంది కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఇంకా అంతర్జాతీయవాదం అయిపోతుంది. కాబట్టి ఆయన అవసరాలు బట్టి వాదాలు మార్చుకుంటూ ఉన్నారు, ఆయన వ్యవహార శైలి అట్లుంది. నేనంటుందంటే ఇట్లాంటి ఘటనలు పునర్విచారణ చేస్తే మీరు ఏం సిగ్నల్స్ ఇస్తున్నారు? రేపు అన్ని పునర్విచారణ జరుగుతాయి. రేపు కొత్త ప్రభుత్వం వస్తే ఇంకొన్ని పునర్విచారణ మొదలెట్టి అప్పీలకు పోతా ఉంటే ఇంకెక్కడే తీసుకెళ్తారు? ఇట్లాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగడానికి అవకాశాలు ఏర్పడకుండా ఉండాలంటే ఇది చేయాలి. ఖచ్చితంగా ఇది పొలిటికల్ గా మోటివ్ ఏం చేసినా కూడా అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా తొందరగా చొరవ తీసుకోకపోతే ఆయనకే నష్టం. రైట్. ఇక చివరిగా ఈ తెనాలి ఇష్యూ మీద కావాలని రాజకీయ రచ్చ చేస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన అంత ఘోరంగా జరిగితే దాన్ని అసాంఘిక శక్తులకు సంఘీభావం అంటూ వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కావాలని రెచ్చగొట్టి రాస్తున్నారు. మరి చంద్రబాబు గారు ఆయా ఫ్యాక్షనిస్టులకి ఏది ఇసుక దందా చేసిన వనజాక్షిని కొట్టిన వాళ్ళతో రాజీ చేయించడం ఇవన్నీ చేసినప్పుడేమో చాలా బ్రహ్మాండంగా చేసినట్లు, ఈయన మానవ హక్కుల ఉల్లంఘనకి వెళ్తేనేమో రౌడీలు అంట. పేద వర్గాల వాళ్ళు, ఇందాక ఒక ఆయన ఎవరు యూట్యూబ్లో చెప్తుంటే ఉన్నా, వాళ్ళు పేదలు దళిత పేదలు కాకుండా ఉంటే వాళ్ళు ఈ పాటికి హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు, ఈ పాటికి ఏదో జరిగేది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఎవరు వెళ్ళట్లేదు. మరి అదే పని అగ్రవర్ణాల వాళ్ళకి కానీ లేదా రాజకీయంగా పలుకుబడిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా దందాలు జరుగుతున్నాయి కదా, ఎమ్మెల్యేలు అరాచకాలు జరుగుతున్నాయి కదా, మరి వాళ్ళని పోలీసు వాళ్ళు కొట్టారా ఎట్లా అని అడుగుతూ ఉన్నారు. శివశంకర్ చెప్పండి, ఎట్లా సమర్థించుకుంటారు? వాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి అప్పుడే మీ మీద వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టినాయి కదా, హోంమంత్రి అనిత గారు కూడా అయ్యో చాలా ఇది అన్నట్టుగా మాట్లాడారు. జరిగిన ఇన్సిడెంట్ చూస్తే సార్, అసలు పోలీసులకి చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది? నిజంగా రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ పోలీసులకు శిక్షించే అధికారం ఇచ్చారా? నెంబర్ 1. ఒకవేళ అలా శిక్షించే అధికారం పోలీసులకు ఉంటే కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, జైలు ఎందుకు? ఇది ఇక్కడ జరిగినటువంటిది ఆటవికంగా పోలీసులే అలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి యువకులని సిఐలు ఒకరు లాటరీ చేతులు నొప్పులు పెడితే ఇంకొకటి తీసుకుంటడాన్ని ఇది ఆటవిక సమాజంలో ఉన్నామా అనేటువంటిది ఒకటి. చట్టాలు మనకు లేవా అని.
ఇక రెండవది వాళ్ళు చేసినటువంటి తప్పులు ఒకవేళ తప్పులు చేసేసి వాళ్ళ మీద కేసులు ఉంటే ఎందుకు వారిని జైలుకు పంపించేసి న్యాయస్థానాలు ముందు పెట్టి ఎందుకు శిక్షలు పడేట్లుగా ఎందుకు చేయలేదు? రెండోది. ఇక మూడవది, ఈ నానా మాటలు మాట్లాడుతున్న వీళ్ళందరూ కూడా పొలిటికల్ గా కాసేపటికి వస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా ఇన్ని చేస్తా ఉన్నారు కదా, ఒక 4-5 ఇన్సిడెంట్లు చూసుకుందాం. నిజంగా వాళ్ళు చట్టాన్ని ఎలా తీసుకున్నారని, ఎవరు ఒత్తాసు పలుకుతున్నారనే దానికి మొన్ననే రీసెంట్ గా చూసాం. సిండికేట్ మద్యం మాఫియాలో సిండికేట్ అయ్యేసి వాళ్ళు తెలుగుదేశం మీద ఆ సిండికేట్ లో హత్యలు చేసుకుంటే వీరయ్య అనేటువంటి వ్యక్తి సంతానోత్తల పాటు సంబంధించినటువంటి ఆయన ఒంగోలులో ఆ హత్యకు ప్రభుత్వ విమానం వేసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేసి లోకేష్ గారు వాళ్ళ పాడేమవుతారు. సో ఇది మీరు చేసేటువంటిదా? మీరు ఒక సిండికేట్లకి వాళ్ళకి రౌడీజాలకి మీరు ఒత్తాసు పలకడం కాదా? ఇక రెండవది, ఎన్నికల ముందు మాచర్లలో చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని అంటే చంద్రయ్య మన ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. అతను ఫ్యాక్షనిస్ట్ కాదా? ఫ్యాక్షన్ గొడవల్లో వాళ్ళు చనిపోతే వెళ్ళి పాడె మోసేసేసి అంటే మీరు ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తూ మీరు రౌడీలకి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఇక మీరు పోలీసులు కొడితే చేయలేదా అని నా హోంమంత్రి గారు అని మాట్లాడారు కదా, ఆవిడ బాగుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఇదే పొంగనూరులో పోలీసులు టీడీపీ వాళ్ళంతా కూడా రాళ్లతో కొడితే పోలీస్ ఆఫీసర్స్ కి కన్ను కూడా పోయింది. ఆ కన్ను పోయి ఆసుపత్రికి వెళ్ళేసి ఆ రోజు కేసులు పెట్టారు. ఏం మరి పోలీసులను ఆ రోజు కొట్టారు కదా, ఎవరిని రోడ్డు మీద పెట్టి టీడీపీ వాళ్ళని ఎవరిని రోడ్డు మీద పెట్టి హోంమంత్రి అనిత గారు డీజీపీ గారు వీళ్ళందరూ ఎలా కొట్టారు? ఇలా కొట్టలేదే. అదే విధంగా వనజాక్షిని గతంలోకి వెళ్ళినా కూడా వనజాక్షిని అమెండ్ చేసేసి కాళ్ళలో తొక్కేస్తా అని చెప్పి స్కూల్లో చేస్తే అప్పుడు రౌడీ కదా? వాళ్ళ ఎదుల్ని వాళ్ళ పోలీసు అధికారుల మీద తిరుగుబాటు చేయలేదా? ఆయనకి ఎమ్మెల్యే పదవి కూడా ఇచ్చారు, విప్పు పదవి ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చారు. అదే మరి అక్కడ కొట్టారా? ఇంతెందుకు సార్, నిన్న ఎమ్మెల్యే అట శ్రీకాకుళంలో ఆయన కాలేజీకి ఏదో ఇవ్వలేదని చెప్పి బ్రిక్స్ 15 లక్షలు ఏదో స్లాబ్కి ఏదో పంపించలేదని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. దాని మీద ఏమైంది సార్? రోడ్డు మీద కొట్టారా? అంతెందుకు సార్, జమ్మలమడుగులో రోడ్డు మీద నిలబడుకొని ఆ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవడే కానీ లేదు ప్రభుత్వ ఆ ఫ్యాక్టరీలను స్తంభిస్తూ సిమెంట్ ఫ్యాక్టరీలందుకు బయటకు వెళ్ళకోకుండా రౌడీజం చేస్తా ఉంటే మరి వాళ్ళ విధులు నిర్వర్తించే వాళ్ళని అడ్డుకోలేదా? మరి వాళ్ళని ఏ విధంగా కొట్టారు? సార్ చెప్పేందుకే నీతులు. సరే, ఈ రోజు వీళ్ళ మీద కేసులు ఉన్నాయా అని చెప్పి ఒకసారి చూస్తే సార్, కేసులు ఉన్నా మానవ హక్కులు అయితేనేమి రాజ్యాంగం మనం 14 ఆర్టికల్ 14 కానీ 17 కానీ 21 కానీ ఏం చెప్పాయి? ఆర్టికల్స్ ప్రకారము మానవ హక్కుల్ని వాళ్ళు హరించేటువంటి హక్కు వాళ్ళకు ఉందా? ఎవరికీ లేదు. నిజంగా కొట్టాలని ఈరోజు చేసినట్టు ఎవరికీ లేదు. ఇంకొకటి చూసుకున్నట్టు సార్, వీళ్ళల్లో ముగ్గురులో 2 మీద కేసులు ఉన్నాయన్నారు. సరే, ఆ విక్టర్ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద రౌడీ కేసులు రౌడీ అన్నారు కదా. ఒక్కసారి ఓపెన్ చేస్తే ఆన్లైన్ లో ఆ రౌడీ సీట్ ఎప్పుడు సార్ ఓపెన్ చేసింది? 25 ఏప్రిల్ 2025లో, అంటే ఈ మధ్య కాలంలో మీరు ఓపెన్ చేశారు. తర్వాత ఒక మైనారిటీ అబ్బాయి ఉన్నారు, ముస్లిం మైనారిటీ, అబ్దుల్లా షేక్ పేరు, ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు. మొత్తం ఎఫ్ఐఆర్ కానీ ఆన్లైన్ లో కానీ అన్ని చూసేసి లాయర్ని కూడా అడిగితే ఒక్క కేసు కూడా లేదు. మరి ఎందుకు అలా కొట్టారు? సో కేసులు ఉన్నా కూడాను కేసులను మేము సమర్థించలేదు, వాళ్ళు చేసినటువంటి పనులను మేము సమర్థించలేదు. కానీ భారత రాజ్యాంగం ఏదైతే మనం కాపాడాల్సినటువంటి పొజిషన్ లో ఉండి లానాడు ఆ రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారము వాళ్ళని శిక్షించేటువంటి వెసులుబాటు మనం పెట్టుకొని, మీకు లేని అధికారాన్ని పోలీసులు లేని అధికారాన్ని తీసుకొని మీకు వ్యక్తిగతంగా అలా రోడ్డు మీద కొట్టేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఏ రాజ్యాంగం కల్పించింది అనేటువంటిది మాత్రమే మానవ హక్కుల కోణంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముందుకెళ్తుందే తప్ప వాళ్ళని సమర్థించి వాళ్ళ ఏదో కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇట్లాంటిటువంటిది కాదు. ఎందుకు దాన్ని పెట్టుకోవాలి? వాళ్ళనే కాదు కదా, ఇప్పుడు మొన్న ఎవరో హరికృష్ణ అని పాపం వైసీపీ అభిమానట, ఆ కార్యకర్త అభిమానం, ఆయన ఎంత అరాచకంగా టీడీపీ కారులో తీసుకెళ్లారు. మరి అదేంది? ఇప్పుడు అరాచకాలు చేస్తున్న వాళ్ళనేమో వదిలేస్తారు, టీడీపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే అరాచకం చేస్తే మరి అందరినీ కొట్టమనండి, గొడవ లేదు కదా. మరి కొట్టకుండా అమ్మో అట్లా అంటారా ఇట్లా అంటారా అని అప్పుడేమో అట్లా అన్నారు, ఇప్పుడేమో ముందుకు సుధాకర్ అన్న ఆయన, డాక్టర్ సుధాకర్ అన్న ఆయన విశాఖలో రౌడీల కంటే నీ ఘోరంగా తాగి గందరగోళం చేస్తే పోలీస్ కానిస్టేబుల్ చేతులు పట్టుకున్నందుకు అతని మీద ఎంత రచ్చ చేశారు. మరి ఇదే చంద్రబాబు గారు, ఇదే అనిత గారు, ఇదే లోకేష్ గారు దళితుల మీద అట్లాగా ఇట్లా కానీ మరి ఇప్పుడు ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు. ఏమైంది? ఏం అవ్వలేదు కదా. ఆ కేసులో ఆ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు, తర్వాత ఎత్తేసి ఉంటారు. సో ఈ వాళ్ళు చేస్తే శిరోమండలం కేసు జరిగితే వాళ్ళ మీద సస్పెండ్ చేస్తే జగన్ గారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ
వీళ్ళు ఎంతరా అబ్బో ఇంకేమో దళితులకి ఎంత అన్యాయం అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమో దళితుల మీద అప్పుడు తప్పులు చేసిన వాళ్ళని ఎవరి మీద చర్య తీసుకుంటేనేమో దళితులు గుర్తుకొస్తారు. ఇక్కడ దళితులు ఎవరైనా తప్పుల మీద అరాచకం వాళ్ళ మీద పోలీసులు దాష్టికాలకు పాటుపడితేనేమో అరాచకాలు గుర్తుకొస్తాయి. ఇంత అయిపోయింది వ్యవస్థ. పురుషోత్తమ రెడ్డి గారు ఏంటి ఈ పరిస్థితి మారదా? అంటే కొమ్మిన గారు ఇక్కడ 2 అంశాలు వస్తున్నాయి. ఒకటి ఘటన జగన్ గారు వెళ్ళడం కరెక్టా కాదా, ముఖ్యంగా హోంమంత్రి గారు ప్రస్తావించింది ప్రధానంగా వస్తుంది. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వాళ్ళని కొట్టడం ద్వారా వాళ్ళని అట్లా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మొత్తం సమాజానికి ఇట్లాంటి అలాంటి ఉన్న వాళ్ళందరికీ ఒక హెచ్చరిక పంపిస్తున్నాము. ఇది కొన్ని సందర్భాల్లో సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది కొమ్మిన గారు. ఎందుకంటే ఇట్లా చేస్తే తప్ప కొంత భయం ఉండదు, గతంలో చాలా జరిగినాయనే వాదన సమర్థించుకునే పద్ధతిలో ఉన్నారు. నాకు 2 పాయింట్లు చెప్పాలనిపించేది అంటే, ఫస్ట్ పాయింట్, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు ఎందుకున్నాయి? నేరస్తులను శిక్షించడానికి, విచారించడానికే కదా. విచారించి శిక్షించే పని ఈ 3 చేస్తాయి. ఆ 3 దాటి పోవద్దనే కదా చెప్తా ఉండేది. ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారని మీరు భావిస్తున్నారో వారికి చట్టపరంగా పోలీస్ స్టేషన్ లో విచారించండి, కోర్టులో రుజువు చేయండి, జైల్లో శిక్షించండి. ఈ 3 పద్ధతులు దాటి పోవద్దనేది మన రాజ్యాంగం చెప్తుంది, మన వ్యవస్థ చెప్తుంది. దానికి ముందు దాటితే ఇక ప్రమాదం ఏంటంటే, ఆ 3 తప్పు చేశారా, ఏం చేశారు, నేరం ఏం చేశారు నాకు తెలియదు. బట్ ఒకళ్ళు నేరం చేశారు అనుకుందాం, వాళ్ళు ఇట్లా ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది మనం యాక్సెప్టబుల్ అయితే, రేపు ఆ ప్రయోగం అందరి మీద చేయరని గ్యారంటీ ఓడిస్తాడు. ఇదే ప్రయోగం ఆ ప్రత్యర్థుల మీదనో, లేదా రాజకీయ అవసరాల రీత్యానో, లేదా అమాయకుల మీద ఆల్రెడీ చేస్తున్నారు కదా సార్, ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో మరో సిఐ వేధింపులు, వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, పత్తికొండ స్టేషన్లో పోలీసు అధికారి సివిల్ పంచాయతీ, తీసుకున్నప్పు చెల్లించాలంటూ పచ్చి బూతులు, గడువులోగా చెల్లించకపోతే రౌడీ షీట్ తెరుస్తామని బెదిరింపు, బలవంతంగా ప్రామిసరీ నోట్లపై సంతకాలు. మరి ఇప్పుడు ఎవరిని కొట్టాలి, ఎవరిని చేయాలి? ఇటువంటి నేను అదే ఇప్పుడు దీన్ని అలౌ చేస్తే రేపు అది చట్టం అవుతుంది కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ అనుకుంటే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి నేరాలు ఏదో ఉన్నాయని చెప్పి కొట్టడం మొదలెడితే వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు అమిత్ గారు చెప్తున్న దాంట్లో ఈ ట్రీట్మెంట్ ఏదైతే చట్టం అంగీకరించినటువంటి ఈ పద్ధతిని మీరు అంగీకరిస్తే, ఈ రోజు రాష్ట్రంలో ఇట్లాంటి ఘటనలు చాలా జరిగినాయి. ఇట్లా పోలీసులు బహిరంగ కొట్టడం, హెచ్చరించడంతో నేరాలు తగ్గే కొమ్మినేని గారు పెరిగాయి తప్ప తగ్గల. ఇట్లా ఇప్పుడే అద్దంకి నుంచి 2 కోట్ల రూపాయలు గంజాయి సరఫరా అయిందని వార్త వాళ్ళే ఇచ్చారు. నేను అంటున్నది ఇట్లాంటి బెదిరింపులతో జరగదు, చట్టపరంగానే జరుగు. ఉదాహరణకు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మొన్న ఎన్నికల్లో పల్నాడు ఏరియా నుంచి మల్లికా కార్గ్ అని ఎస్పీ గారిని పెట్టారు. ఎస్పీ గారిని ఎలక్షన్ కమిషన్ పెడితే ఆమె ఏం చేసింది? పబ్లిక్ గానే చేసింది. ఏం చేసింది? డిఎస్పీలని, ఎస్ఐల్ని భగత్ సింగ్ కాలనీ సెంటర్ లో పెట్టి మనం ఏంటో మనం నిరూపిద్దాం, మనం పద్ధతిగా పనిచేద్దాం, ప్రపంచం ముందు నిలబడదాం అని ఉపన్యాసం చెప్పడం, ప్రజలకు ఒక మెసేజ్, పోలీసులకు ఒక మెసేజ్, పద్ధతిగా నడిపింది. అంటే ఇది అంటే బహిరంగంగా సంకేతం అంటే ఇట్లాంటి సంకేతం ఇద్దాం, ఇట్లాంటి సంకేతం మేము చట్టం. ఇప్పుడు ఉదాహరణ, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలంటే ఇవ్వండి. ఏమంటే తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, ఏ పార్టీ తప్పు చేస్తే తప్పు మీ ఇష్టం అండి. 90% మంది పోలీసులు 6 నెలల్లో మొత్తం సెట్ చేసేస్తారు. ఈ రోజు గంజాయి కానీ ఇంకోటి కానీ పార్టీలు చూడొద్దండి, దొరికేత్వ లోపలేయండి, మిమ్మల్ని మేము పట్టుకోం, ఎమ్మెల్యేలు పెట్టినా వినొద్దండి అని ఒక సిగ్నల్ ఇవ్వండి. 6 నెలల్లో మొత్తం సెట్ అవుతుందో లేదు. అంటే స్వేచ్ఛనివ్వడం అంటే పోలీసులకు అట్లాంటి కాదు సార్. ఇప్పుడు చంద్రబాబు గారే స్వయంగా కొన్ని చోట్లకి వెళ్ళొచ్చాడు కదా, మరి అది వెళ్ళటం కరెక్టేనా? అది మద్యం దందాల్లో గొడవలు పడి వాళ్ళు హత్య చేసుకుంటే వాళ్ళ తరఫున ఈయన ఎట్లా వెళ్తారు? వెళ్ళకూడదు కదా. మరి సీఎంగా ఒక సందేశం ఇచ్చినట్లేనా? ఆ మాటకు వస్తే మీకు గుర్తుందా, మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఒక ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే వెంటనే జగన్ గారు కేసు పెట్టుకోండి అన్నారు. మరి అదే అప్పుడు ఇదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద, గుమ్మనూరు జయరాం గారి మీద అయితే ఎన్ని వార్తలు రాశారో ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం, చంద్రబాబు గారు, లోకేష్ అక్కడికి వెళ్ళి నీ అంతు దోస్తామని కూడా చెప్పి వచ్చారు. మరి తీరా చూస్తే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారండి? తెలుగుదేశంలో చేరిపోయారు. అంటే వాళ్ళ దగ్గరికి వస్తే పవిత్రులు అయిపోతారా? పునీతులు అవుతారు సార్. జగన్ గారి వ్యవహార శైలిలో మీకు తాడిపత్రుల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఒకే ఒక సీటు తేడా ఉందని పెద్దిరెడ్డి గారిని బయటకు కుదిరినట్టు ఏదో ఒకటి చేసి ఉంటాడు. అవసరం చేశాడు. కోటమిరెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి స్టేషన్ పంపించి మళ్ళీ వదిలారు. ఇప్పుడు జగన్ గారు ఎందుకు వెళ్తున్నారంటే తెనాలకి, ఈ యాటిట్యూడ్ కరెక్ట్ కాదని చెప్పడం మాత్రం. అంటే జగన్ గారు వెళ్తా ఉండేది వాళ్ళ నేరం ఏం చేశారు, ఆయన విచారణ కాదు, జడ్జి కాదు, ఆయన ఒక పొలిటీషియన్ గా పబ్లిక్ లైఫ్ లో ఉన్న వ్యక్తి. జరిగిన దానితో సంబంధం లేకుండా ఇట్లాంటి యాటిట్యూడ్ అలౌ చేయొద్దు అని చెప్పడం కోసం వెళ్తున్నారు. దాని ఎట్లా తప్పుతారు మీరు? శివశంకర్ కంప్లీట్ చేయండి సార్. ఇప్పుడు అదే ఇందాక మనం చెప్పేది ఏంటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు రౌడీలకి, గంజాయిలకి సపోర్ట్ చేస్తున్నారని ఒక ఎల్లో మీడియా విచ్చలవిడిగా రాస్తా ఉంది కదా. అక్కడికి వెళ్ళేది వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కాదు సార్. ఇటువంటి వ్యవహారాన్ని అలో చేస్తే రేపు కొమ్మినేని గారు కావచ్చు, పురుషోత్తం గారు కావచ్చు, శివశంకర్ గారు కావచ్చు, ఎవరినైనా కూడాను చట్టం వాళ్ళ చేతుల్లోకి తీసుకొని శిక్షించే అధికారం ఇస్తే
ఎవరినైనా కూడా రేపు పబ్లిక్ మీద కూడా పడి ఇలా చేస్తే ఎవరు దిక్కు? అయితే అట్లా కాదు కదా, ఇప్పుడు అట్లా రాసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక మద్యం డాన్ దగ్గరికి వెళ్ళాడు, మద్యం డాన్ అని మనం చెప్పటం కదా, తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు కదా, వాళ్ళే రాసుకున్నారు కదా, తెలుగుదేశం పత్రికల్లోనే వచ్చింది కదా, అతను వచ్చే మద్యం డాన్ దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళారని ప్రచారం చేయాలిగా, చేశారా? మరి సాక్షి వాళ్ళు కానీ మీరు కానీ అప్పుడేం దాన్ని కాంట్రవర్సీ చేయలేదుగా. అయినప్పుడు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి ఎంత కసి ఎంత ద్వేషంతో రాస్తున్నాయి అన్నదానికి ఇటువంటివన్నీ ఉదాహరణలు అవుతాయి. కొంతమంది తెలుగుదేశం సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఒకటి, మానవ హక్కుల వరకు అభ్యంతరం లేదు, వాళ్ళ కేసులు చేసుకొనివ్వండి అనేది మానవ హక్కుల ఉల్లంఘనకి కోసమే జగన్ వెళ్తున్నారన్న సందేశం రాష్ట్ర ప్రజలకు వెళ్తే రాష్ట్రానికే మంచిదని చెప్పాలి. పురుషోత్తమ్ రెడ్డి గారు, శివశంకర్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.